హరి ఓం. శ్రీవల్లభుడు తన్ను చెరిన ఎట్లైన చెలికాండ్రనం వరి చేరమరచు అసురారితనం రోలాడిన ఎట్లైన అసుర బాలురతోడ ఆడమరచు భక్తవత్సలుడు సంభాషించినట్లైన పరభాషలకు మారు పలుకమరచు సురవంజుతనలోన చుచిన ఎట్లైన చొక్కి సమస్తంబు చూడమరచు హరిపదాంభోజయుగ చింతనామృతమున అంతరంగంబు నిండినట్లైన నతడు నిత్య పరిపూర్ణుడగుచు అన్నియును మరచే జడత లేకయునుండును జడుని భంగి పానీయంబులు త్రావుచున్ కొడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు సేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతతం శ్రీనారాయణ పద పద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచను సురారి సుతుడు ఎతద్విశ్వమున్ భూవరా వైకుంఠ చింతా వివర్జిత చేష్ఠుడై ఒక్కడు ఎడుచునొక చోట అశ్రాంత హరిభావనారూఢ చిత్తుడై ఉద్ధతుడై పాడునొక్క చోట విష్ణుడింతియ కాని వేరొండు లేదని యొత్తిలి నగుచుండునొక్క చోట నలినాక్షుడను నిధానము గంటి నేనని ఉబ్బి గంతులు వైచునొక్క చోట పలుకునొక్క చోట పరమేశు కేశవు ప్రణయ హర్ష జనిత బాష్పసలిల మిళిత పులకుడై నిమీలిత నేత్రుడై ఒక చోట నిలిచి ఊరకుండు. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. తృతీయ స్కంధం 20వ అధ్యాయంలో చివరి 2 శ్లోకాల్లోనూ కూడా మైత్రేయ మహర్షి విదురుడికి బ్రహ్మదేవుడు చేసినటువంటి సృష్టిల గురించి చెప్తూ ఉండేటువంటి సందర్భంలో ఇంద్రియ విజేత అయినటువంటి వాడు, తర్వాత మొట్టమొదటి ఋషి అయినటువంటి బ్రహ్మదేవుడు తపస్సు, జ్ఞానం, ఉపాసన, చిత్తం ఏకాగ్రంగా ఉండడం అనేటువంటి యోగాలతో కూడుకున్నటువంటి శరీరాన్ని తాను ధరించాడు. మిగతా శరీరాలను ఒక్కొక్కటి వదిలేసుకుంటూ వచ్చాడు. ఈ శరీరాన్ని ధరించాడు. ఈ శరీరంలో ఏముంది అంటే తపస్సు, జ్ఞానము, ఉపాసన, చిత్త ఏకాగ్రత వీటితో ఉంది. తరువాత ఇటువంటి శరీరంతో ఆయన మహర్షుల్ని సృష్టించాడు. అంటే మామూలుగా మనిషి ఏదో మన సంతానంగా అన్నాం, సంతానంగా అంటే మనలో ఉండేటువంటి జీన్స్ ప్రకారమే మనకి అటువంటి సంతానం కలుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ క్వాలిటీస్ కలిగినటువంటి శరీరాన్ని ధరించినటువంటి బ్రహ్మదేవుడు మహర్షుని సృష్టించాడయ్యా. అది అయిన తరువాత ఈయనలో ఏమిటేమిటి ఉన్నాయంటే తేభ్యశ్చ ఏకైక స్వస్వ దేహస్యా అంశం మదావజః యత్తత్సత్ సమాధియోగద్ధి తపో విద్యా విరక్తిమత్. అంటే ఏమిటైపోయింది? అజహ బ్రహ్మగారు తేభ్య వాళ్ళ కోసం అని చెప్పి స్వస్య తన యొక్క దేహస్య శరీరంలో ఉండేటువంటి ఈ తపస్సు, జ్ఞానము, ఉపాసన, చిత్తం ఏకాగ్రంగా ఉంచడం, ఇంద్రియ దమనం ఇవన్నీ ఉన్నాయి. ఈ క్వాలిటీస్ అన్నిటినీ కూడా ఒక్కొక్క భాగాన్ని కూడా ఏకశః ఒక్కొక్కటిగా తను పుట్టినటువంటి ఆ మహర్షులందరికీ కూడా అదా తీర్చేట. అంటే తనలో ఉండేటువంటి క్వాలిటీస్ అన్నీ కలిపి ఒకళ్ళకి ఇవ్వకుండా ఒక్కొక్కళ్ళకి ఆ పుట్టినటువంటి మహర్షుల యొక్క సృష్టించబడినటువంటి మహర్షుల యొక్క వాళ్ళ
ని ఆయన బాగుగా పరిశీలించి ఎవరికి ఏదిస్తే వాళ్ళు దానిని వృద్ధి పొందించుకుని సకల జీవులకి కూడా మార్గదర్శకం అవుతారో అన్నట్టుగా అటువంటివన్నీ వాళ్ళకి ఇచ్చారు. కొంతమంది మహర్షులకి తపస్సు ఇచ్చాడు, కొంతమందికి మహాజ్ఞానాన్ని ఇచ్చాడు, కొంతమందికి మనసుని ఏకాగ్రం చేసుకుని ఇంకా భగవంతుడి పాదాల మీదే మనసు పెట్టేటువంటి చిత్తైకాగ్రతనిచ్చాడు. అదే మహర్షులకి కొన్ని శక్తులనిచ్చాడు. తర్వాత ఉపాసనలు కూడా కొంతమంది మహర్షులకు ఇచ్చాడు. అందువల్ల కొంతమంది మహానుభావులు వాళ్ళు ఉపాసన చేస్తూ ఉంటారు, మంత్రోపాసన చేస్తూ ఉంటారు. మంత్రోపాసన చేసినంత మాత్రంలో వాళ్ళకి పరమాత్మ యొక్క పరిపూర్ణమైనటువంటి ఆత్మజ్ఞానం వస్తుంది అనేటువంటి నమ్మకం లేదు. అదేవిధంగా విరక్తి భావం కలుగుతుంది అనేటువంటి నమ్మకం కూడా లేదు. కాబట్టి ఇలాగ ఒక్కొక్క క్వాలిటీ ఒక్కొక్క మహర్షికి పెట్టాడు. ఉదాహరణకి వశిష్ఠ మహర్షి ఉన్నాడు అనుకోండి. ఆయన వశిష్ఠ మహర్షికి ఏదో మంత్రోపాసన చేసుకునేటువంటి వాడు, జ్ఞాన సంపన్నుడైనటువంటి వాడు కాబట్టి శ్రీరామచంద్రుడికి ఆ అదంతా కూడా ఆయన ఉపదేశం చేశాడు. అదేవిధంగా విశ్వామిత్ర మహర్షికి శక్తులు ఉండడం చేత అస్త్రాలని శస్త్రాలని డిజైన్ చేయగలిగినటువంటి స్థితి ఆయనకి ఇచ్చాడు. అగస్త్య మహర్షికి బ్రహ్మాండమైనటువంటి శక్తినిచ్చి మొత్తం సృష్టిలో ఉండేటువంటి రాక్షసుల్ని భయపెట్టగలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తిని ఇచ్చాడు. తర్వాత ఆయన తపోసంపన్నుడే మహత్తరమైన తపస్సు చేసేటువంటి వాడు. ఇలాగ మహర్షుల యొక్క జీవిత చరిత్రలు చూస్తూ ఉంటే మనకి ఈ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ కూడా ప్రస్ఫుటంగా బయటికి కనిపిస్తూ ఉంటాయి. ఇది అయిన తర్వాత దీంతో 53వ శ్లోకంతో తృతీయ స్కంధంలో 20 అధ్యాయాన్ని పూర్తి చేసేసిన తరువాత ఒక కాన్సెప్ట్ని మనం క్లియర్ చేసుకుని 21 అధ్యాయంలోకి వెళదాం. మనం గమనించినట్లయితే బ్రహ్మగారు తపస్సు చేసి ఆయన మేల్కొన్న వెంటనే తన శరీరంలో నుంచి మొట్టమొదట ఈ 5 రకాలైనటువంటి అజ్ఞానాలు వచ్చాయి. ఆ అజ్ఞానాలు బయటకు వచ్చేసిన తర్వాత ఆ శరీరాన్ని వదిలేశాడు. తర్వాత ఇంకొక శరీరాన్ని ధరించాడు. అందులో నుంచి అక్షరాక్షసులు పుట్టారు. ఆ శరీరాన్ని వదిలేశాడు. తర్వాత ఏమో ఇంకో శరీరాన్ని ధరించాడు. దాంట్లోంచి దేవతలు పుట్టారు. ఇంకో శరీరాన్ని ధరించేటప్పటికి సంధ్యాదేవి పుట్టింది. అదేవిధంగా రకరకాలైనటువంటి సృష్టులు ఒక్కొక్క శరీరాన్ని వదిలేసి ఒక్కొక్క సృష్టిని చేశాడు అనేటువంటిది మనకి ఈ 20వ స్కంధంలో అనేక సార్లు దేహాన్ని వదిలేడు, తనువుని వదిలేడు, కాయాన్ని వదిలేడు అనేటువంటి విషయాన్ని అని చెప్పడం జరిగింది. ఏమిటండి దీంట్లో ఉండేటువంటి రహస్యం ఏమిటండి, అసలు ఇది ఏది విధంగా సాధ్యం అవుతుందండి అనేటువంటి విషయాన్ని మనం కొంచెం జాగ్రత్తగా కన్విన్స్ అవ్వడం కోసం ప్రయత్నం చేసినట్లయితే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఉదాహరణకి గృహిణి ఇంట్లో ఉంటుంది. ఉన్నటువంటి గృహిణి ఏం చేస్తుంది, వంటింట్లోకి వెళ్తుంది. వెళ్ళి అప్పుడు అక్కడ ఏదో వంట చేయాలి అనుకుంటుంది. ఏదో కూరలు చేయాలి, పులుసులు చేయాలి, పచ్చళ్ళు చేయాలి, అన్నం వండాలి, అక్కడ ఇవి చేయాలి అవి చేయాలి అనేటువంటి ఆలోచనతో గృహిణి అక్కడ ఉంటుంది. ఇప్పుడు అక్కడ ఉండేటువంటి గృహిణికి ఏమిటి, ఒక స్థూల దేహం ఉంది, అంటే ఒక శరీరం, మనం చూసేటువంటి శరీరం ఉంది. మామూలుగా శరీరాలు 3 రకాలు అని చెప్తుంది శాస్త్రం. ఒకటి ఏమిటంటే స్థూల దేహం, రెండవది సూక్ష్మదేహం, మూడవది కారణదేహం. ఇప్పుడు స్థూల దేహం ఉంది. ఈ స్థూల దేహంతో ఏం చేస్తుందంటే ఏదో కాయలను కట్ చేస్తూ ఉంటుంది, బియ్యం కడుగుతూ ఉంటుంది, గిన్నెలు చేతులతో గిన్నెలు అక్కడ పెడుతూ ఉంటుంది, ఇప్పుడు నడుస్తూ ఉంటుంది, కళ్ళతో చూస్తూ ఉంటుంది, ఇలా చేస్తూ ఉండేటప్పుడు స్థూల దేహంతో ఆ పని చేస్తుంది. తర్వాత సూక్ష్మదేహం అంటే మనసు అన్నమాట. మనసులో ప్లానింగ్ ఉంటుంది కదా, ముందు ఈ మొక్కలు వేయాలి, తర్వాత నూనె వేయాలి, తర్వాత ఏదో ఉప్పు వేయాలి, తర్వాత కారం వేయాలి, ఏవో ఈ సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్స్ అన్నీ కూడా మనసులో ఆ సూక్ష్మదేహం, ఆ మనసులో ఆ నాలెడ్జ్ ఉంటుంది. ఆ నాలెడ్జ్తో ఏం చేస్తుంది, అది ఎలా చెయ్యాలి అనేటువంటి విధానాన్ని అమలుపరుస్తూ ఉంటుంది. కాబట్టి సూక్ష్మదేహంలో ఉండేటువంటి ప్లాన్ని, ఆ ప్రణాళికని స్థూలదేహం సహాయంతో ఆ వంట అనేటువంటి కార్యక్రమాన్ని పూర్తి చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఇలా చేసేటువంటి సందర్భంలో ఏమిటి జరుగుతుంది అంటే ఆ సూక్ష్మదేహం అంటే మనసులో ఉండేటువంటి ప్లాన్ ప్రకారము మన ఇంద్రియాలన్నీ కూడా అకార్డింగ్ టు దట్ ప్లానే ఈ ఇంద్రియాలు అవి పనిచేస్తూ ఉంటాయి. ఉదాహరణకి ఏదో కలపాలి, ఏదో కూర కలపాలి అన్నాం, కలుపుతూ ఉండేటువంటి సందర్భంలో ఆ చెయ్యి ఏం చేస్తుంది, కూరని కలపడమే చేస్తుంది కానీ బట్టలు ఉతకదు, చీపురు పెట్టీలు తొడవదు కదా.
అంటే ఏమిటన్నమాట, దానికి ఒక స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చేటప్పటికి ఆ పని చేస్తూ ఉంటుంది. ఓకే. ఇలాగా సూక్ష్మ శరీరం అంటే మనసు, తరువాత స్థూల దేహం ఇలాగ ఉండి ఏం చేస్తుంది, మొత్తం వంటంతా తయారైపోతుంది. తయారైపోయిన తర్వాత ఏం చేస్తుంది, ఆ గృహిణి వంటింట్లో నుంచి డ్రాయింగ్ రూమ్కి వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు ఏం జరిగిందని, ఇప్పుడు డ్రాయింగ్ రూమ్లోకి వచ్చింది. డ్రాయింగ్ రూమ్లోకి వచ్చేటప్పటికి అక్కడ ఏదో పేపర్ ఉంటుంది, లేకపోతే అక్కడ ఏదో వస్తువులు ఉంటాయి, అక్కడ ఏదో వస్తువులు చూస్తూ ఉంటారు. ఈ లోపల ఎవరో మనుషులు వస్తారు, లేకపోతే ఆ డ్రాయింగ్ రూమ్లో సర్దాల్సినటువంటివి ఏవో సర్దుతూ ఉంటుంది. అంటే ఏమైందన్నమాట, ఇప్పుడు వంటింట్లో ఉన్నటువంటి ప్రణాళిక మనసులో ఉందా, ఆ సూక్ష్మదేహం ఉందా, ఆ స్థూలదేహం ఉందా, అక్కడ ఇప్పుడు చేస్తూ ఉండేటువంటి పని ఏమిటి, డ్రాయింగ్ రూమ్లో కూర్చుని అక్కడ ఏదో పేపర్ చదువుతుంటుంది. పేపర్ చదువుతుంటే అప్పుడు చెయ్యి ఏం చేస్తుంది, పేపర్ను పట్టుకోవడం చదవడం ఇవి చేస్తూ ఉంటుంది. అదే సూక్ష్మదేహం ఏం చేస్తుంది, పేపర్లో ఏమున్నాయి అనేటువంటిది చూస్తుంది, అక్కడ ఏదో సర్దుతూ ఉంటుంది, అక్కడేవో అలంకరణలు ఏవో చేస్తూ ఉంటుంది డ్రాయింగ్ రూమ్లో ఉన్నప్పుడు. అంటే వంటింట్లో ఉండేటువంటి స్థూలదేహాన్ని, వంటింట్లో ఉన్నప్పుడు ఉండేటువంటి సూక్ష్మదేహంలో ఉండేటువంటి దాన్ని అంతటినీ వదిలేసేసి మళ్ళీ డ్రాయింగ్ రూమ్ దీనిలోకి వచ్చేటప్పటికి ఏమవుతుంది, మళ్ళీ డ్రాయింగ్ రూమ్లో ఉండేటువంటి స్థూలదేహం సూక్ష్మదేహం డిఫరెంట్గా ఉంటాయి. ఏమండి, మరి అక్కడ వంటింట్లో ఉండేటువంటి సూక్ష్మదేహం ఇక్కడ లేదుగా, అంటే ఆ ప్లానింగు, ఆ ఇది ఏం చేయాలి, ఆ సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్స్ అన్నీ ఇక్కడ లేవుగా. ఇక్కడికి వచ్చేటప్పటికి మళ్ళీ సూక్ష్మదేహంలో మళ్ళీ మార్పులు వచ్చాయి. మార్పులు వచ్చి వేరే ఇంకొక యాస్పెక్ట్ని, ఇంకొక ప్లాన్ తీసుకుని చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ దేహాన్ని అక్కడ వదిలేసి వంటింట్లో వదిలేయడం అంటే మామూలుగా అక్కడ వదిలేసామని అర్థం కాదు, ఆ యాస్పెక్ట్ నుంచి మరొక యాస్పెక్ట్లోకి జంప్ అవుతుంది. ఇలా జంప్ అయ్యేటువంటి దాన్ని ఆయన దేహాన్ని వదిలేశాడు అని అర్థం. ఇప్పుడు ఏం జరిగింది, అక్కడ దేహాన్ని వదిలేసి వచ్చాం, వంటింట్లోంచి దేహాన్ని వదిలేసి డ్రాయింగ్ రూమ్లో కూర్చుంది అనుకోండి గృహిణి, అప్పుడు అక్కడ ఉండేటువంటి పదార్థాలు ఆల్రెడీ తయారైపోయాయిగా, అవి దేహంతో పాటు నాశనం అయిపోలేదు కదా. ఆ ప్లాన్లో నుంచి ఆ ప్లాన్ లేదు కాబట్టి అవన్నీ మాయమైపోలేదు కదా, అవన్నీ అక్కడే ఉన్నాయిగా, అన్నం ఉంది, కూర ఉంది, అవన్నీ అలాగే ఉండిపోయాయి. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ పరిస్థితి వేరు. ఆ తర్వాత ఇంకొక దేహాన్ని ధరిస్తాం, ఇంకొక దేహం ధరి ఎవరో కూరల వాళ్ళు ఎవరో అమ్మకానికి వచ్చేటప్పటికి ఈ దేహం అక్కడికి పరిగెట్టి ఆ కూరల యొక్క నాణ్యతలు, ఆ వెజిటబుల్స్ యొక్క ఇవి అవి చేసి ఆ బేరాలు చేసి అప్పుడు ఆ దేహం, ఆ సూక్ష్మదేహం వేరు. అప్పుడు ఆ మనసు దాని వంటింట్లో పనిచేసేటువంటి ప్లానింగ్ ఉండేటువంటిది ఇక్కడ ఉండదుగా. అంటే ఏమవుతుందో, సూక్ష్మదేహం మారుతోంది. అందుకని దీన్ని శరీరము అన్నారు. అంటే ఏమిటంటే, శరీరం అంటే శీర్యత ఇది శరీరం, అంటే నశించునటువంటిది శరీరం. అంటే ఏమైపోయింది, వంటింట్లో ఉండేటువంటి సూక్ష్మదేహం మనసులో ఉండేటువంటిది నశించిపోయింది అంటే కాలిపోయి బూడిదైపోయిందని కాదు, దాని యాక్టివిటీ అక్కడికి స్టాప్ అయిపోయింది అంతే, అక్కడ యాక్టివిటీ నశించిపోయింది. శరీరం అంటే శీర్యత ఇది శరీరం అయిపోయిందా. తరువాత కాయాన్ని వదిలేశాడు అన్నాడు. కాయ అంటే చీయతే అవయవైరితి కాయ, అవయవాలతో కూడుకున్నటువంటిది శరీరం. ఇప్పుడు ఈ చెయ్యి అనేటువంటి అవయవం, కాలు అనేటువంటి అవయవం, చెవి అనేటువంటి అవయవం అక్కడ వంటింట్లో చేస్తూ ఉండేటప్పుడు ఆ అవయవాలు కింద అవి పనిచేస్తూ ఉంటాయి. మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పటికి అవే ఇన్స్ట్రుమెంట్స్ వేరే పనులు చేస్తూ ఉంటాయి. అలాగా ఆ అవయవాలతో చేసేటువంటి పనులతో కూడుకున్నటువంటి దేహాన్ని కాయ అంటారు. తరువాత నశించిపోతుంది కదా, శరీరం నశించిపోతుంది అంటాం. అది మామూలుగా కామనే, చిన్నప్పటి నుంచి పెరుగుతూ ఉండేటప్పుడు ఈ శరీరంలో బలం తగ్గిపోతుంది, కొంతకాలం అయ్యేటప్పుడు శరీరం నశించిపోయి మరణం వస్తుంది. అందువల్ల మళ్ళీ దీన్ని దేహం అన్నారు. దేహం అంటే ఏమిటంటే దిహ్యతే అన్నరసానేనేతి దేహ, దిహ్యతే అన్నరసేనేతి దేహ, అన్నరసాదులతో వృద్ధి పొందినటువంటిది. ఏమంటే అక్కడ శరీరం నశించిపోయింది అన్నారు, ఇప్పుడు అన్నరసాదులతో శరీరం వృద్ధి పొందుతోంది అన్నారు. అంటే ఏమిటన్నమాట, నశించిపోతూ ఉండేటువంటి లోపలుండేటువంటి బయలాజికల్ అణువులను మళ్ళీ వాటిల్లో బలం చేకూర్చడం కోసమని చెప్పి అన్నరసాదుల చేత, అన్నము తర్వాత రకరకాలైనటువంటి పదార్థాల చేత శరీరం పెరుగుతూ ఉంటుంది. అందువల్ల చిన్నప్పటి నుంచి మన ఆహారం అది
అది తింటూ ఉంటే ఏమవుతుంది, శరీరం చిన్నపిల్లాడు వాడు ఉంటాడు, అలా 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 పెరుగుతూ 5-6 అడుగుల వరకు పెరుగుతూ ఉంటాడు, వృద్ధి పొందుతూ ఉంటుంది. వృద్ధి పొందుతున్నంత మాత్రంలో అది అలా ఉండిపోదు. శీర్యతే ఇది శరీర, మళ్ళీ శరీరం నాశనం అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ 2 వృద్ధి పొందడం, నశించడం అనేటువంటి దానిని షడూర్ముల్లో 2 ఊర్ములు అంటారు. ఈ తరంగాల కింద వస్తాయి. తరువాత ఇంకోటి కూడా ఏం చెప్పాడు అంటే, ఆయన తనువుని వదిలేశాడు అని. తన్యతే ఆహారేణ తనుహు, తనూస్తు, తను విస్తారే అని అర్థం. తన్యతే ఆహారేణ తనుహు, ఆహారం చేత శరీరం విస్తారం పొందుతుంది, పెరుగుతూ, విస్తారం అంటే పొందుతూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఉండేటువంటి ఈ శరీరాలని మనం ఎప్పటికప్పుడు వదిలేస్తూ ఉన్నాం. ఇక బయలాజికల్ సిస్టమ్ ప్రకారంగానే చూసుకున్నట్లయితే, ఇప్పుడు మనం ఇలా ఉన్నాం అనుకోండి, ఉండేటప్పటికి ఇప్పుడు ఏదో 9 అయింది, 9ంటికి నా శరీరం ఇలా ఉంది. సరిగ్గా మళ్ళీ 4 గంటలు పోయేటప్పటికి నా శరీరంలో ఉండేటువంటి జీవాణువులు అవి మరణిస్తాయి. అప్పుడు కొత్త జీవాణువులు రావడం ప్రారంభిస్తాయి. అంటే ఏమైంది, జీవాణువులతో కూడుకున్నది శరీరం కదా. బయలాజికల్ సిస్టంలో ఉండేటువంటి ఆ జీవ కణాలు ఏదో 4 గంటలకి, కొన్ని 4 గంటలకి మరణిస్తాయి, కొన్ని ఏమో ఏదో 6 గంటలకి, ఇలా ఏవో ఉంటుంది. కాబట్టి అంటే ఇప్పుడు 9ంటికి చూసుకున్నటువంటి నా శరీరం మళ్ళీ ఒక 4 గంటలు పోయిన తర్వాత ఉండేటువంటి శరీరంలో ఒక మార్పు వచ్చేసింది. ఆ మార్పు మనకు కనిపించదు. ఈ మార్పు ఎప్పుడు కనిపిస్తుంది అంటే, మనం 23 ఏళ్లప్పుడో 24 ఏళ్లప్పుడో ఫోటో తీయించుకొని, 70 ఏళ్ళు వచ్చేటప్పుడు ఫోటో తీయించుకొని చూసేటప్పటికి ఈ 2 ఫోటోల్లో కూడా చాలా మార్పు కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు ఆ మార్పు వచ్చింది? శీర్యతే ఇది శరీర, నశించున్నటువంటిది. అప్పుడు 24 ఏళ్లలో ఉండేటువంటి శరీరం, అప్పుడు ఉండేటువంటి మనసు, అప్పుడు ఉండేటువంటి భావాలు, ఇవన్నీ కూడా నశించిపోయి. మరి అదే సేమ్ మనిషి కదా, సేమ్ మనిషి కదా. ఆ మనిషి ఎవరు అంటే నేను. ఆ నేను నశించదు, శరీరం నశిస్తుంది, సూక్ష్మ శరీరం నశిస్తూ ఉంటుంది. తర్వాత ఆ శరీరం పెరగడం తరగడం అనేటువంటి దాంట్లో ఉంటుంది. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకునే భాగవతంలో ఆయన శరీరాన్ని వదిలేసి కొత్త సృష్టి చేశాడు, కొత్త సృష్టి చేశాడు, ఈ సృష్టి చేశాడు, ఆ సృష్టి చేశాడు అనేటువంటి శరీరాన్ని వదలడం అనేటువంటి విషయం అది ఉంటుంది. ఆ శరీరం వదలడము అని సృష్టి చెయ్యడం అనేటువంటివి సమస్తమైనటువంటి జీవులు కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి బ్రహ్మగారు ఏం చేశారో అదే విశేషాలు సమస్తమైనటువంటి మానవులు కూడా అదే పనులు చేస్తూ ఉంటారు. కాబట్టి ఆయన శరీరాన్ని వదిలేసి కొత్త చేశాడు అంటే మనం ఏదో ఊహించుకోక్కర్లేదు. కాబట్టి ఈ విధంగా మనం జాగ్రత్తగా గమనించుకున్నట్లయితే శరీరాన్ని వదిలేయడం అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. అదేవిధంగా మనకి అనేక రకాలైనటువంటి జీవులు పుట్టుకొచ్చారు అని చెప్పాడు కదా. అజ్ఞానం ఉంది, మనకేమిటంటే భయం వేస్తుంది, ఆ భయం మనలోనే ఉంది. అదేవిధంగా ఏదో మోహం కలుగుతుంటే ప్రేమ కలుగుతూ ఉంటుంది, అవి కలుగుతూ ఉంటాయి. రాక్షస స్వభావాలు వస్తుంటాయి, మహర్షుల స్వభావాలు, ఏదో పూజ చేసుకోవాలి, చిత్తాన్ని మనసు ఏకాగ్రంగా పెట్టుకోవాలి, ఏదో ప్రశాంతంగా కూర్చోవాలి, మనసు ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, సంతోషం వచ్చినప్పుడేమో గెంతాలి, గంధర్వుల్లాగా పాట పాడాలి. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇవన్నీ మనలో ఉండేటువంటి పరమాత్మయే బ్రహ్మ రూపంలో ఉండి ఇవన్నీ మన శరీరాన్ని ఒక ఇన్స్ట్రుమెంట్ కింద తీసుకుని, అందుకనే శరీరమాధ్యం ఖలు ధర్మసాధనం అని. ఈ ధర్మసాధనమైనటువంటి శరీరం ద్వారా ఇన్ని రకాలైనటువంటి పనులు చేయిస్తూ ఉండేటువంటి పరమాత్మ లోపల ఉన్నాడు. కాబట్టి అదే బయట ప్రపంచం కింద సృష్టి కింద కనిపిస్తోంది అని చెప్పి భాగవతం చెప్పింది. కాబట్టి ఆ పరమాత్మను ధ్యానం చేయాలి అనేటువంటి విషయాన్ని చెప్పిన తర్వాత ఇక 21వ ఆ తృతీయ స్కంధంలో 21వ అధ్యాయంలో 2-3 శ్లోకాలు చూసి ముందుకు వెళ్దాం. విదురౌవాచ స్వయంభువస్య చ మనోర్వంశః పరమసమ్మతః కథ్యతాం భగవన్ యత్ర మైథునేనైధిరే ప్రజాః. విదురుడు ఉవాచ, విదురుడు ఈ విధంగా అడిగాడు, ఓ మైత్రేయ మహాస్వామి, ఓ పూజ్య, స్వయంభువు మనువు వంశాన్ని
మహాత్ములు కూడా ఆదరించారు కదా, దేవతలందరూ కూడా అడిగారు కదా, మా స్వయంభూ మనువు పుట్టాడు, నవబ్రహ్మల్ని తీసుకొచ్చారు కదా, వాళ్ళందరూ కూడా స్వయంభూ మనువు వంశాన్ని అందరూ చాలా గౌరవంగా చూశారు, ఆదరించారు. ఎందుకంటే బ్రహ్మ సృష్టిలో మనువు ద్వారా మానవులు ప్రాణికోటి రావాలి కాబట్టి దానికి మొట్టమొదట ఆద్యుడైనటువంటి వాడు మనువు కాబట్టి ఆ మనువుని మహాత్ములందరూ కూడా ఆదరించారు, మహర్షులందరూ కూడా. తర్వాత ఇప్పుడు ఈ మానవ వంశంలో కానీ ఈ కొన్ని రకాలైనటువంటి జీవుల యొక్క సంయోగం వల్ల, అంటే స్త్రీ పురుష సంయోగం వల్ల, తర్వాత స్త్రీ పురుష ఆ స్థితులు కలిగినటువంటి కొన్ని రకాలైనటువంటి ప్రాణుల వల్ల సృష్టి వృద్ధి పొందుతోంది కదా. అంటే ఏమిటి? ఆ స్త్రీ ఆ పురుషుడు ఈ ఇద్దరి యొక్క సంయోగము వల్ల సృష్టి పెరిగేటువంటి విధానాన్ని, ఆ సృష్టి అలా వృద్ధి అయినటువంటి విధానాన్ని ఎవరు చేశారంటో మనువు చేశాడు అన్నారు కదా. ఆ మనువు ఎలా చేశాడు, దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా చెప్పవయ్యా అని చెప్పి విదురుడు ఆ మహర్షి అయినటువంటి మైత్రేయ మహర్షిని అడిగాడు. స్వయంభువస్య చ మనోః వంశః పరమసమ్మతః అంటే మహాత్ములందరి చేత కూడా సమ్మతః ఆమోదించబడినటువంటి మనోః స్వయంభూమనువు యొక్క వంశః, ఆ వంశం గురించి కథ్యతాం చెప్పబడుగాక. దాని సంగతి చెప్పు స్వామి. ఎందుకు ఆ మనువు యొక్క వంశాన్ని గురించి చెప్పమంటున్నానంటే, ఏ వంశంలో అయితే ప్రజా మైథునేన సంయోగ ఏధిరే, మైథునము చేత అంటే సంయోగం చేత స్త్రీ పురుషుల యొక్క కలయిక మైథునము, ఆ మైథునము చేత ఈ ప్రజలందరూ కూడా పుట్టడం ప్రారంభించారో, వర్ధిల్లారో దానికి సంబంధించినటువంటి విశేషాన్ని, అంటే ఆ మనువు యొక్క విశేషాన్ని చెప్పు అన్నారు. ఇందులో ఉండేటువంటి విశేషం ఏమిటంటే, మనకి ఆద్యుడైనటువంటి వాడు మనువు, స్వయంభూ మనువు. కాబట్టి స్వయంభూ మనువు మనందరికీ తాతలకి తాత, ముత్తాతకి తాత అని మనం అనుకోవచ్చు. కాబట్టి అటువంటి మహాత్ముడికి ఒక్కసారి మనం నమస్కారం చేసుకున్నట్లయితే మన వంశం వృద్ధి చెందుతుంది. మనకు ఆ మనువు యొక్క శక్తియుక్తులు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ మనువుని మహర్షులందరూ కూడా ఆదరించారయ్యా అని చెప్పిన తరువాత రెండవ శ్లోకంలో ప్రియవ్రతోత్తానపాదౌ సుతౌ స్వయంభువస్య వై యథాధర్మం జుగుపత్ సప్తద్వీపవతీం మహీం. స్వామి, నువ్వు చెప్పావు, నేను విన్నాను, చాలాసార్లు కూడా కొన్ని చోట్ల నేను విన్నాను. స్వయంభుమను యొక్క సుతౌ, ఆయనకి 2 పుత్రులు పుట్టారన్నావు. సుతౌ అంటే కుమారులు. ఒక ఆయన పేరు ప్రియవ్రత, రెండో ఆయన పేరు ఉత్తానపాదౌ. ప్రియవ్రత ఉత్తానపాదౌ సుతౌ స్వయంభువస్య, ఆయన యొక్క పుత్రులు వాళ్ళు ఏం చేశారంటే యథాధర్మం, ధర్మాన్ని ఎక్కడా కూడా అతిక్రమించకుండా జుగుపతు, వాళ్ళు పరిపాలించారు. దేనిని? మహీం సప్తద్వీపవతీ మహీం, సప్తద్వీపాలతో కూడుకున్నటువంటి ఈ భూమిని ప్రియవ్రతుడు ఉత్తానపాదుడు అనేటువంటి స్వయంభవమను కుమారులు పరిపాలించారు అనేటువంటి విషయం చెప్పారు కదా, విన్నాం కదా అది. కాబట్టి అటువంటి ఆ స్వయంభవమనువికి తస్య వై దుహిత బ్రహ్మన్ దేవహూతీతి విశ్రుత పత్ని ప్రజాపతేరుక్త కర్దమశ్వతయా నఘ. ఓ మహర్షి, ఓ మైత్రేయ మహర్షి, నువ్వు చాలా గొప్ప పుణ్యాత్ముడు అయ్యా స్వామి. నీవు బ్రహ్మన్ మహాత్ముడైనటువంటి పుణ్యాత్ముడైనటువంటి వాడివి. అటువంటి నీవు మాకు కొన్ని చెప్పు. తరువాత విశ్రుతాః దేవహూతీతి తస్య వై దుహితాః, ఆ స్వయంభవమనువుకి ప్రియవ్రతుడు ఉత్తానుపాదుడే కాకుండా దేవహూతి ఇతి విశ్రుతాః, దేవహూతి అని ప్రసిద్ధి చెందినటువంటి దుహిత కూతురు ఉందని కూడా విన్నాం కదా, ఉన్నాం కదా. అటువంటి ఆ దేవహూతిని పత్ని ప్రజాపతే ఉక్త కర్దమస్య త్వయా నఘ. ఓ మహర్షి,
ఓ పుణ్యాత్ముడా, ఆ దేవహూతి అనేటువంటి స్వయంభూ మనువు యొక్క కుమార్తెను ప్రజాపతేర్యుక్త కర్ధమస్య, కర్దముడు అని పేరు కలిగినటువంటి ప్రజాపతికి ఇచ్చి వివాహం చేశాడు అనేటువంటిది కూడా నువ్వు చెప్పావు. కాబట్టి వాళ్ళ వివాహం ఎలా జరిగింది, వాళ్ళ యొక్క సంసారం ఏమిటి, ఎందుకంటే వాళ్ళ ఇటువంటి ప్రజాపతుల్లో సృష్టి చేయబడినటువంటి స్త్రీ పురుష సంయోగం వల్ల కదా వృద్ధి చెందుతోంది ఈ సృష్టి అంతాను. కాబట్టి అటువంటి వృద్ధి చెందేటువంటి సృష్టిలో భాగమైనటువంటి వాళ్ళం కదా మానవులం అందరం. కాబట్టి మన పూర్వులు, మనకు ఆద్యులైనటువంటి వాళ్ళు, మనకు పూజ్యులైనటువంటి వాళ్ళ మహాత్ములైన ఒక్కసారి మనం తలుచుకున్నట్లయితే మహత్తరమైనటువంటి పుణ్యం కలుగుతుంది, వాళ్ళ యొక్క ఆశీర్వాదం మనకు ఉంటుంది అనేటువంటి విషయాన్ని విదురుడు కృతజ్ఞతాపూర్వకంగా వాళ్ళ గురించినటువంటి వృత్తాంతం చెప్పు అని చెప్పి మైత్రేయ మహర్షిని ఆ 3వ శ్లోకంలో కోరాడు. రేపటి కార్యక్రమంలో తర్వాత ఏం జరిగింది అనేటువంటి విశేషాన్ని చూద్దాం.